నవ్యాంధ్రకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అనునిత్యం అండగా ఉంటోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఈ విషయం మరోసారి స్పష్టమైందని చెప్పారు. కేంద్రం ప్రత్యేక దృష్టితో రాజధాని ప్రాంత రైతులకు మూలధన లాభాల పన్నులో ఊరట కల్పించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఎవరైతే రైతులు తమ పొలాలను ముందుకు వచ్చి రాజధాని కోసం ఇచ్చారో అలాంటి వాళ్ళందరికీ చాలా పెద్ద ఎత్తున దీనివల్ల ఆదాయం కలుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఆదర్శప్రాయంగా వచ్చి రాజధాని కోసం తమ భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు. నేను మన అరుణ్ జైట్లీ గారు మేము ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత రైతులందరూ కూడా ప్రతినిధి బృందంగా వచ్చి శ్రీ మాదాల శ్రీనివాసులు అనే రైతు బృందాన్ని తీసుకొచ్చి ఆయన ప్రతినిధి వర్గంలో, అలాగే మన జమ్ముల శ్యామ్ కిషోర్ మరియు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు వచ్చి ఈ విషయంలో కోరితే ఆర్థిక మంత్రితో చర్చించిన తర్వాత ఈ కోరిక న్యాయసమ్మతంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు అమ్మలేదు, ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు కాబట్టి వాళ్ళకి సౌకర్యం కల్పిస్తా అని చెప్పారు. దాన్ని ఆ తర్వాత కూడా నేను ఆయనతో మాట్లాడుతున్నాను. ఆఖరికి నిన్న ఇవాళ ఉదయం కూడా ఆర్థిక మంత్రి అన్నాడు, చూసా వెంకయ్యజీ చిన్న విషయం నువ్వు అక్కడ చెప్తే నేను అది గుర్తుపెట్టుకుని అది కూడా నేను ఉదయం ఆంధ్ర విషయంలో ఇంకేదో చెప్పబోతుంటే ఇన్ని చేస్తే కూడా ఆఖరికి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకుని చేశాం కదా, ఇంకా మీకు సంతృప్తి లేదా అని చెప్పని అంటున్నాడు ఆయన నవ్వుతూ. సో అందువలన వాళ్ళు అమరావతి రాజధాని కోసం ఈ భూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు కూడా దీనివల్ల మంచి వెసులుబాటు కల్పించే విధంగా మన ఆర్థిక మంత్రి గారు ప్రయత్నం చేశారు. దాంతోపాటు వడ్డీ రేట్లు తగ్గుతాయి రాబోయే రోజుల్లో, మరింత ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే.